విశాఖ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన రోబో కాప్ శభాష్ అనిపిస్తోంది. డేగ కన్నేసి దొంగలకు దడ పుట్టిస్తోంది. ఏకంగా ఇద్దరు దొంగలను పట్టుకుని భద్రతలో రోబో కాప్ల వినియోగం ఎంత కీలకమో నిరూపిస్తోంది. ప్రయాణికుల భద్రత, దొంగలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా రైల్వే శాఖ గత నెలలో విశాఖ రైల్వే స్టేషన్ లో అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ అర్జున్ పేరుతో ఓ రోబోను ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వేలోనే తొలిసారిగా వాల్తేరు డివిజన్ లో రోబో సేవలకు శ్రీకారం చుట్టగా ఈ రోబో ఆర్పీఎఫ్ కు అదనపు బలంగా మారింది. విశాఖ రైల్వే స్టేషన్ లో డేగ కన్నేస్తూ శభాష్ అనిపిస్తోంది. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరు పాత నేరస్తులను రోబో కాప్ అర్జున్ గుర్తించింది. వారు రాయగడకు చెందిన శివ, బంగారు అని నిర్ధారించిన తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు సమాచారం అందించింది ఈ రోబో. వెంటనే స్పందించిన ఆర్పీఎఫ్ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఎంక్వైరీలో వీరిద్దరిపై ఒడిశాలో రాయగడ పోలీస్ స్టేషన్ లో దోపిడీతో పాటు అక్రమ ఆయుధాల కేసులు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇద్దరిని ప్రశ్నించిన పోలీసులు రైల్వే స్టేషన్ కు ఎందుకు వచ్చారు, ఎటు వెళ్తున్నారు, నేరాలకు ఏమైనా పాల్పడుతున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. అయితే ప్రస్తుతం ఎలాంటి నేరాలకు పాల్పడడం లేదని ఇద్దరు వ్యక్తులు సమాధానం ఇవ్వడంతో ఇదే అంశాన్ని రాయగడ పోలీసులకు తెలియజేసి క్రాస్ చెక్ చేశారు విశాఖ ఆర్పీఎఫ్ పోలీసులు. ఆ తర్వాత ఆయా వివరాలను రికార్డ్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. మొత్తంగా రద్దీ ప్రదేశాల్లో భద్రతకు రోబో కాపుల వినియోగం ఎంత ముఖ్యమో విశాఖ స్టేషన్లోని రోబో రుజువు చేస్తోంది.